హైదరాబాద్ పచ్చగా కలకలలాడాలంటే చెరువులు కల్పతరువులుగా మారాల్సిన అవసరం ఉంది. పొల్యూటెడ్ లేక్స్ అన్నీ కూడా మంచినీటి సరస్సులుగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. సో దీనిలో భాగంగానే చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా ఒక స్టెప్ ముందడుగు వేసింది. సో మొదటి దశలో భాగంగా 10 చెరువులను మేము సుందరీకరిస్తామంటూ కూడా చెప్తుంది. అయితే ఈ హైడ్రా ఏ చెరువులను సుందరీకరించబోతుంది, ఈ చెరువులకు అయ్యే ఖర్చు ఎంత, ఈ ఖర్చు ఎవరు భరించనున్నారు, అలాగే ఈ సుందరీకరణలో భాగంగా ఎట్లాంటి వర్క్స్ చేయబోతున్నారు, ఈ అన్ని విషయాలను ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నగరంలో ఉన్న చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు చేసిన వాటిని కూల్చేయడమే కాకుండా మరొక స్టెప్ ముందుకేసి ఈ చెరువులను వేటైతే ఉన్నాయో సిటీలో ఉన్నటువంటి చెరువులను కూడా తిరిగి పునరుజ్జీవం కల్పిస్తామంటూ హైడ్రా ముందుకు వస్తుంది. సో దీనిలో భాగంగా మొదటగా ఇటు బెంగళూరుకి వెళ్ళింది. అక్కడ బెంగళూరులో సుమారు 35 చెరువులు, ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్కి చేరినటువంటి 35 చెరువులను తిరిగి వాటికి ఎలా పునరుజ్జీవం కల్పించారనేది బెంగళూరుకి వెళ్ళి హైడ్రా టీము అక్కడికి వెళ్ళి స్టడీ చేసింది. సో మేజర్గా చెరువుల్లోకి వచ్చే కలుషితమైన నీరు, డ్రైనేజ్ కానీ లేకపోతే సీవరేజ్ కానీ వివిధ పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్స్ కానీ వాటిని అడ్డుకట్ట వేయడం, దాంతోపాటు చెరువులకు సంబంధించి ల్యాండ్ ఎంత ఉంది, దానిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎంత ఉంది, అక్రమ కట్టడాలు ఏవి అని వాటిని గుర్తించడం, వాటిని తొలగించడం, ఇక దీంతోపాటు చెరువుల చుట్టూ వాక్వేస్ ఏర్పాటు చేయడం, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఒక స్పేస్ ఏర్పాటు చేయడం, చెరువుల్లో ఉన్నటువంటి ఈ వాక్వేస్ల చుట్టూ కూడా చెట్లను నాటించడం. సో ఇట్లాంటి యాక్టివిటీస్తో మేము ముందుకెళ్తామంటూ హైడ్రా చెప్తుంది. ఎట్ ప్రజెంట్ మనం మియాపూర్లో ఉన్నటువంటి రేగులకుంట లేక్ దగ్గర ఉన్నాం. సో యాక్చువల్లీ రేగులకుంట లేక్ ప్రజెంట్ మనం చూస్తున్నది 17 ఏకర్స్కు ఆల్మోస్ట్ 17 ఏకర్స్ పైన ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం ఇటు సైడ్ చూస్తున్నటువంటి ఈ చెరువుకు పక్కనే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ చేశారు. సో కన్స్ట్రక్షన్స్ కంటిన్యూ అవుతున్న క్రమంలో దీనిలో పూర్తిగా ఇటు సివరేజ్ వాటర్ కూడా దీనిలోకి రావడం, ఇందులో ఉన్నటువంటి చేపలు కూడా చనిపోవడం, ఇట్లాంటిది జరుగుతున్న టైంలో సో 2022 నవంబర్ ఆ టైం అంటే ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ సేల్స్ ఫోర్స్ అనే ఒక ఎంఎన్సీ ముందుకొచ్చింది. వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో భాగంగా దీన్ని మేము బ్యూటిఫికేషన్ చేయడానికి మేము ఫండ్స్ ఇస్తామంటూ వాళ్ళు ముందుకు రావడం, దీనికి ఆనంద్ మల్లిగవాడ్ ఎన్జిఓ ముందుకొచ్చి వాళ్ళు ఈ చెరువును సుందరీకరించడానికి ప్లాన్ స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ పాటు దీనికి చుట్టూ ఉన్న ఒక వాక్వే తయారు చేశారు. వాక్వేతో పాటు దీనిలోకి కలుషితమైన నీరు రాకుండా చూశారు. కలుషితమైన నీరు రాకుండా చూడడంతో పాటు నెక్స్ట్ దీని చుట్టూ కూడా పూర్తిగా సుమారు 6,000కు పైగా చెట్లను నాటారు. సో ఈ చెట్లను నాటడం వల్ల ఇక్కడంతా కూడా పచ్చదనంగా మారుతుంది. చెరువులకు సంబంధించిన బఫర్ జోన్ ఎంతవరకు ఉంటుంది, ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉంటుంది అనేది హెచ్ఎండిఏ అలాగే హైడ్రా వీళ్ళు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అధికారులు ఇంకొక స్టెప్ ముందుకేసి ఈ చెరువులు ఎంత ఉన్నది అనేది సర్వే చేస్తున్నారు. ఆ సర్వేలో భాగంగా ఈ చెరువుకు సంబంధించి మొత్తం 17 ఎకరాలు గుర్తించి దానికి సంబంధించి ఫెన్సింగ్ కూడా వేశారు. సో ఫెన్సింగ్ పూర్తిగా వేయడం వల్ల ఈ ఫెన్సింగ్ అవతల ఉన్నదంతా ప్రైవేట్ ల్యాండ్, ఫెన్సింగ్ యువతల ఉన్నదంతా లోపల ఉన్నదంతా ఈ చెరువుకు సంబంధించిన ల్యాండ్. వీళ్ళు బఫర్ జోన్లో కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా కట్టుకున్నారని గుర్తించారు. సో దీన్ని మోడల్గా తీసుకొని ఈ రేగులకుంట చెరువును మోడల్గా తీసుకొని సిటీలో ఉన్నటువంటి ఇతర చెరువులను కూడా మేము పూర్తిగా వాటిని రెనోవేట్ చేస్తాం, వాటిని బ్యూటిఫికేషన్ చేస్తాం, వాటికి పునరుజ్జీవనం తీసుకొస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా మిగతా 10 చెరువులను కూడా పూర్తిగా వాటన్నిటికీ పునరుద్ధరణ కల్పిస్తామంటూ కూడా హైడ్రా చెబుతోంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ చెరువును రినోవేట్ చేసిన తర్వాత ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉండే, ఈ అన్ని అంశాలు వీళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ చెరువును రినోవేట్ చేశారు, సిఎస్ఆర్ ద్వారా ఒక కంపెనీ తీసుకొని వాళ్ళు రినోవేట్ చేశారు. సో అంతకుముందు ఈ చెరువు పరిస్థితి ఏంది, ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఇక్కడ? సార్ ఇంతవరకు ప్రీవియస్ ఉన్న చెరువు ఎట్లుందంటే రేగులకుంట చెరువు అంటే చాలా అధ్వానంగా ఉండేది సార్. అది ఎక్కడెక్కడి నుంచో అక్కడ డంప్ యార్డ్ నుంచి వాటర్ రావడం, అక్కడ పీజీఆర్ కాలనీ ప్లస్ జనప్రియ కాలనీ నుంచి అక్కడ ఎత్తైన గుట్టలో ఉండే కాలనీల నుంచి ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి దీప్తి నగర్ ఆ డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చేసి చెరువులో కలిసేది. ఈ చెరువులో ప్రీవియస్ ఎలా ఉండేదంటే ఎన్నో గుండ్లు, బండలు, గుట్టలు లెక్క గుట్టి చెట్లు చెదారం అంతా చాలా గంభీరమైన స్థితిలో ఉండేది ఈ చెరువు. ఇక్కడ చెరువు కట్ట మీద రావాలంటే కూడా చాలా భయం. వర్షం నీళ్లు వర్షం పడకున్నా సరే, వర్షంకు వచ్చే నీళ్లు దీంట్లో రాకున్నా సరే
ఆ 2 డ్రైనేజీలు డంప్ యార్డ్ తోటి చెరువు ఆగా నిండుగా ఉండేది. ఆ నిండుగా ఉండే దాంట్లో ఎమ్మడి ఇమీడియట్గా డెక్క పెరిగేది. ఆ వాటర్ ఎక్కడుందో కనపడేది, మొత్తం డెక్క కప్పుకొని ఉండేది. ఇట్లా కాలనీ వాళ్ళ వాసులంతా కంప్లైంట్ చేయడంలో వెల్ఫేర్ అసోసియేషన్ శ్రద్ధ తీసుకొని మెయింటెనెన్స్ ఇచ్చిన డబ్బులతోటి ప్రోగు చేసి జేసీబీ తీసుకొచ్చి మొత్తం చెరువులోకి దింపేసి ఆ డెక్క పూర్తి చేశాము. ఈ ట్రస్ట్ వాళ్ళు బెంగళూరు. అయితే వాళ్ళు వచ్చి సార్ ఈ చెరువును మేము సుందరీకరణకు శ్రీకారం చుడతాం, మరి ఇట్లా ఇట్లా ఈ పద్ధతి బాగలేదు, ఇట్లా ఉంటే బాగుండదు, మీరు కొంచెం కోఆపరేట్ చేయండి అని మా ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు. మా ప్రెసిడెంట్ గారు ఓకే అయిన తర్వాత మేమంతా ఉండి మేము శ్రద్ధ తీసుకొని వాళ్ళ వెంట ఉండి వాళ్ళకి తగిన సలహాలు ఇస్తూ వాళ్ళకి కోఆపరేషన్ చేస్తూ ఈ చెరువును ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ ప్రజెంట్ చెరువు ఎట్లుందంటే ఈ టెంకాయ నీళ్ళు మాదిరిగా ఉన్నాయి చెరువులో. ఓన్లీ రెయిన్ వాటరే ఈ చెరువులో ఉంది. మీరు చెప్పండి. సో ఇప్పటి వరకు దీన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాన్ని రిపేర్ చేశారు, ఇప్పటి వరకు బాగానే ఉంది. సో నెక్స్ట్ హైడ్రా మళ్ళీ దీంతో పాటు ఇతర చెరువులను కూడా డెవలప్ చేస్తామంటుంది. సో ఇక్కడ ఇంకేం చేయాల్సిన పనులు ఉన్నాయి, మీరు హైడ్రాకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? హైడ్రా ఇక్కడే చేస్తాం నాకు తెలియదు, హైడ్రా ఇక్కడ చేస్తాం నాకేం చెప్పలేదు, నాకు తెలియదు ఆ విషయం. హైడ్రా ఇక్కడ పోయి రోజు సాయంత్రం పూట పబ్లిక్ బాగా వాకింగ్ చేసుకుంటున్నారు, మూవ్మెంట్ పెరుగుతుంది. మూవ్మెంట్ పెరిగితే ఆటోమేటిక్గా చెరువుని పొల్యూట్ కాకుండా ఆపే అవకాశం ఎక్కువది. గతంలో ఇందులో ఉన్న చేపలు చనిపోవడం కానీ, వాటర్ దుర్గంధంగా ఉండడం కానీ, సో అట్లాంటివి చూసామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది ట్రాన్స్ఫర్మేషన్? ఇదే మోడల్ని సిటీలో ఉన్న మిగతా చెరువుల్లో కూడా ఇలాగే చేస్తామంటున్నారు. సో మీకు ఎట్లా అనిపించింది సార్? విదేశీయులందరూ కూడా చెరువులు నదులు చాలా పవిత్ర, వాళ్ళే దాంట్లో నదిగా చూస్తారు, దాంట్లో ఏ పూజలు పునస్కారాలు చేయరు, కానీ నదిగానే చూస్తారు, అక్కడ శుభ్రంగా ఉంటాయి. మా నదిని గంగా నది, కృష్ణా నది, అంగమ నది, అమ్మ అయ్యా అంటూ మనం పూజ చేస్తాం, దాంట్లో చెత్త అంతా పడేస్తుంటాం. ఇవాళ ఇండియాలో పొల్యూటెడ్ కానీ నది ఉందని చెప్పండి. ఎందుకని మనం ఈ విధంగా చూస్తున్నాం కాబట్టి. మనం పబ్లిక్లో ఈ కాన్సెప్ట్ ఇది మనం కాపాడుకోవాలి, దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి కాన్సెప్ట్ లేకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. అది ఎస్, చూస్తున్నాం కదా. సో ఇప్పటి వరకు ఈ చెరువు గతంలో అంటే రినోవేట్ చేయకముందుగా పూర్తిగా దుర్గంధంతో ఉండేది. ఆ తర్వాత వన్స్ రినోవేట్ చేసిన తర్వాత ప్రస్తుతానికైతే వాటర్ బాగున్నది, చుట్టూ కట్ట బాగుంది, అలాగే చెట్లు కూడా పెంచుతున్నారు. కాకపోతే పబ్లిక్లో బిహేవియర్ ఒకటి చేంజ్ అవ్వాలి. ఈ చెరువును మన చెరువుగా అనుకొని సో ఇక్కడ చుట్టుపక్కల ఎలాంటి చెత్త వేయకుండా మనం కాపాడుకుంటే ఈ చెరువు ఇట్లాగే కొనసాగుతుందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. చెరువుల సుందరీకరణలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో మాదాపూర్లో ఉన్నటువంటి తమ్మిడి చెరువును కూడా సుందరీకరించనున్నారు. సో ఇది ఆల్మోస్ట్ 39 acres మొదట్లో ఉండేది. ఆ తర్వాత దీని చుట్టుపక్కల ఆక్రమణలు ఏర్పడ్డాయి. సో దీనిలోనే టాలీవుడ్ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూడా ఉంది అని దీన్ని రీసెంట్గా హైడ్రా కూల్చివేసింది. సో ఈ చెరువుకు సంబంధించి మొత్తం ఉన్న ఆక్రమణలన్నీ తొలగించిన తర్వాత సో ఈ చెరువును కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని హైడ్రా భావిస్తుంది. దీనిలో భాగంగానే ఎన్కన్వెన్షన్ను కూల్చేశారు, చుట్టుపక్కల ఉన్న ఇతర ఆక్రమణలను కూడా కూల్చేశారు. సో దీనిలో ముఖ్యంగా చెరువుల సుందరీకరణలో భాగంగా మొదటి దశలో భాగంగా చెరువుల్లో ఉన్న గుర్రపు డెక్కను తొలగించడం, చెరువుల్లోకి ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ లేకపోతే ఇతర అపార్ట్మెంట్స్ నుంచి ఏదైతే సివరేజ్ వస్తుందో దాన్ని ఆపడం, అలాగే చుట్టుపక్కల ఉన్న కంపెనీల నుంచి వచ్చే కెమికల్స్ను ఆపడం, దీన్ని చేస్తారు. సో ఆ తర్వాత చెరువుల్లో ఉన్న పూడిక అంతా వీలైనంత వరకు పూడిక తీయించి చుట్టూ ఒక కట్టలాగా తయారు చేయిస్తామంటున్నారు. సో ఆ తర్వాత ఆ కట్ట చుట్టూ వాక్వే ఒకటి తయారు చేయించి సో ఆ వాక్వే చుట్టూ చెట్లను పెంపొందిస్తామంటున్నారు. సో అలాగే చెరువులకు వర్షం పడ్డప్పుడు వాటర్ సోర్సు వర్షపు నీళ్లు ఎట్లా వస్తాయి, అలాగే ఇక్కడి నుంచి ఒకవేళ గొలుసు కట్టు చెరువులు అయితే ఇక్కడి నుంచి వేరే చెరువులకు ఎలా వెళ్ళాలి ఆ సోర్సును కూడా మేము రూట్ చేస్తామంటున్నారు. సో ఈ మొత్తం 5 స్టేజెస్లో ఈ చెరువులను అయితే మేము సుందరీకరిస్తామని చెప్తున్నారు. సో దీనిలో భాగంగా మొత్తం 10 చెరువులను ఫస్ట్ ఫేజ్లో సుందరీకరించనున్నారు. దీనిలో రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి అప్పా చెరువు ఇది ఆల్మోస్ట్ 50 acresలో ఉంది. అలాగే మాదాపూర్లో ఉన్నటువంటి ఈ తమ్మిడి చెరువుతో పాటు ఇంకొకటి సున్నం చెరువు కూడా ఉంది, అది 41 ఎకరాలు ఉంది అది. అలాగే నిజాంపేటలో ఉన్నటువంటి ఎర్రకుంట, కూకట్పల్లిలో ఉన్న నల్ల చెరువు, చందానగర్లో ఉన్నటువంటి ఈర్ల చెరువు, కాజాగూడలో ఉన్నటువంటి తౌతానికుంట, అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మకుంట చెరువు, అలాగే మియాపూర్లో ఉన్నటువంటి బక్షికుంట. సో ఈ మొత్తం 10 చెరువులను ఫస్ట్ ఫేజ్లో సుందరీకరిస్తామంటున్నారు. చెరువు విస్తీర్ణం
బట్టి ఖర్చు 5 నుంచి 7 కోట్ల మధ్య మొదటగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని హైడ్రా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. వితిన్ 1.5 to 2 years లోపల ఈ 10 చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తామంటూ కూడా హైడ్రా చెబుతోంది. నీళ్లున్న చెరువులే కాకుండా పూర్తిగా మరుగున పడిన చెరువులను, కుంటలను కూడా తిరిగి పునరుజ్జీవనం కల్పిస్తామంటుంది హైడ్రా. దీనిలో భాగంగానే ఇక్కడ బతుకమ్మ కుంటను కూడా తిరిగి దీనికి గతంలో ఎలాగైతే ఈ బతుకమ్మ కుంట ఉండేదో అలాగే దానికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్తున్నారు. సో దీనిలో భాగంగానే మొత్తం బతుకమ్మ కుంటకు సంబంధించి 17 ఎకరాలు గతంలో ఉండగా ఇప్పుడు ఇక్కడ వివిధ కబ్జాలు, అలాగే ఇక్కడ కాలనీలు, అలాగే బస్తీలు ఏర్పడడం ద్వారా ప్రస్తుతానికి 5 ఎకరాల 15 గుంటల భూమి మిగిలింది. సో ప్రస్తుతానికి ఉన్న భూమిని, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలు కానీ కాలనీలు కానీ వేటిని టచ్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి 5 ఎకరాల 15 గుంటల భూమిని తిరిగి మళ్ళీ గతంలో ఎలాగైతే కుంట ఇక్కడ ఉండేదో బతుకమ్మ కుంట తిరిగి దాన్ని అలాగే మారుస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. సో ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి స్థానికులకు ఒక హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న బస్తీవాసులంతా దీన్ని చెరువులాగా తిరిగి మారుస్తామంటే మా కాలనీలు ఏమైనా లేపేస్తారా, మా ఇండ్లను కూలగొడతారా అంటూ వాళ్ళకు ఒక డౌట్ ఉండే. సో వీటన్నిటికీ, ఈ అపోహలన్నిటికీ క్లియర్ చేయడానికి డైరెక్ట్గా రంగనాథ్ ఇక్కడికి వచ్చి స్థానికులతోటి బస్తీవాసులతోటి మాట్లాడి మీ ఇల్లేమి కూల్చోబోము, ప్రస్తుతం ఎక్కడైతే ల్యాండ్ మిగిలిందో 5 ఎకరాల 15 గుంటలు అక్కడే మాత్రమే మేము తిరిగి దీన్ని ఒక చెరువులా మారుస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి వెళ్ళారు. దీనిలోకి వాటర్ సోర్సెస్ ఎలా రావాలి ఏంటి అనేది రెవెన్యూ అండ్ ఇరిగేషన్ శాఖ అధికారులతోటి కూడా పూర్తిగా చర్చిస్తామని చెప్పారు. ఇక దీనికి మొదటగా దీనిలో ఒక కుంటలాగా మారుస్తాం, దీనిలోకి వాటర్ వచ్చిన తర్వాత ఒక వాక్వే తయారు చేస్తాం ఇక్కడ. అలాగే ప్రస్తుతం గతంలో ఇన్ని రోజుల పాటు ఇక్కడ చెత్త వేసినట్టు చెత్త చెదారం వేయకుండా చూసుకుంటాం. ఒక పార్క్ లాగా ఒక దాన్ని ఇక్కడ పిల్లలు, స్థానికంగా ఉండే పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ లాగా తయారు చేస్తాం. గతంలో ఎలాగైతే బతుకమ్మ కుంట ఉండేదో అలాగే దీనికి పూర్తిగా పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక మరోవైపు దీనికి గాను సుమారు 3 నుంచి 4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రస్తుతానికి అయితే అంచనా వేస్తున్నారు. సో దీని గురించి ఈ గవర్నమెంట్ నుంచి కూడా పూర్తిగా మాకు అష్యూరెన్స్ ఉంది, ప్రభుత్వం నుంచి కూడా పూర్తి నిధులు వస్తాయని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. సో మొత్తానికి సిటీలో ఉన్నటువంటి చెరువులన్నింటికి కూడా పూర్వ వైభవం తీసుకొస్తాం. వితిన్ 1.5 yearలో ఫస్ట్ ఫేజ్లో భాగంగా 10 చెరువులకు పూర్తిగా వాటన్నిటిని కూడా రినోవేట్ చేసి వాటన్నిటిని పూర్తిగా పునరుద్ధరిస్తామని హైడ్రా చెప్తోంది. కెమెరా పర్సన్ అశోక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.